నమస్తే స్వామి. నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. యాక్చువల్గా ఇక్కడ శనేశ్వర ఆలయం అనేది కొత్తగా కట్టారా, గతంలో ఉన్నదా స్వామి? చాలా మంది ఈ మధ్య కాలంలో ఇక్కడ శనేశ్వర ఆలయం ఉందని చెప్పారు. లేదండి, ఇక్కడ ఆలయం ప్రతిష్ట చేసి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల నుంచి అంతగా డెవలప్ కాలేదు. ఇంకా అది చూసి మాకు కాస్త చాలా బాధగా అనిపించి గత 2 సంవత్సరాల నుంచి మేము మా ఆలయ కమిటీ వాళ్ళు కాస్త ఒక నిర్ణయం తీసుకుని దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, అలాగే కాస్త భక్తుల సహకారంతో మేము ఇంతటి ఆలయాన్ని కాస్త నిర్మించి కాస్త దాన్ని మళ్ళీ డెవలప్ చేయడంలో కాస్త ముందుకు వెళ్తున్నాము. అలాగే ప్రతి ఒక్క భక్తులు బాగా సహకరించే వాళ్ళు మేము ఇంతటి ఆలయాన్ని నిర్మించాము. అంటే గతంలో అసలు బోర్డు కూడా ఇక్కడ లేదు కదా? అంటే ఎటువంటి ముఖ్యంగా ఫండ్స్ అండి, ఫండ్స్ చాలా తక్కువ ఉండేవి, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇంకా అదే దాని కొరకు అని చెప్పేసి మేము అందరినీ కాస్త భక్తులందరినీ కాస్త ఈ డొనేషన్లు అలా తీసేసుకొని దాని ద్వారా ఇంతకుముందు జస్ట్ ఒక చిన్న ఆలయం ఉండేదండి అక్కడ. ఇప్పుడు తర్వాత ఈ ఫండ్స్ రావడం వల్ల కొంచెం అన్ని చేసుకుని ఈ విధంగా ఇంతటి ఆలయాన్ని అయితే నిర్మించాము. బోర్డు పెట్టడంలో కాస్త మనకు భక్తులు తెలుస్తుంది. అది ఒక్కొక్క కార్యక్రమం చిన్నగా నిదానంగా చేస్తూ వస్తున్నాం. ఓకే ఓకే ఓకే. అంటే యాక్చువల్గా గతంలో ఇక్కడ ఒక గుడి ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. సో ఎప్పుడైతే బోర్డు అనేది పెట్టారో చాలా మందికి ఇక్కడ ఒక శనేశ్వర ఆలయం ఉందని తెలిసింది. అంటే సో కర్నూలు ఇక్కడ కూడా ఒకటి ఉంది అనేది ఈ మధ్య కాలంలో జనాలకు తెలుస్తుంది. అదే ముందుగా ఇక్కడ బోర్డు పెట్టడానికి కూడా మాకు అంతగా డొనేషన్ వచ్చేవి కావు. దాంతో మేము కాస్త మాకే చాలా బాధగా అనిపించింది. దాంతో మేము ఇంతటి ఇలా డెవలప్ చేస్తాము. అందులో మనకు ఇక్కడ కర్నూలు చుట్టుపక్కల కూడా ఎక్కడా లేనంటే విగ్రహం మనకు ఇక్కడ శనేశ్వర స్వామి విగ్రహం చాలా అందంగా, చాలా నవ్వుతూ చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ స్థల పురాణం కూడా చాలా బాగుందండి. స్థల శక్తి కానీ ఇక్కడ నేను చాలా చూస్తుంటాను కదా. ఒకసారి ఒక 3 వారాలు శనేశ్వర స్వామి తిరిగి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళకు అనుకున్నది నెరవేరడం, అలాగే శనిదేవుని అనుగ్రహం చాలా మంచిగా లభించడం. అలాగే మనకు ముఖ్యంగా ఈ అర్ధాష్టమ, అష్టమ, ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి కాస్త దీపం చేసేసి దీపారాధన చేసి కాస్త తైలాభిషేకం తిలారసం చేసిన వాళ్ళు కూడా మంచి ఫలితాలను లభించాయి. ఆ ఉద్దేశంతో మనం ఈ యొక్క ఆలయాన్ని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో మేము ఇలా నిర్మాణం చేసి ఇలా పూజా కార్యక్రమం చేస్తున్నాము. అంటే శని వాహనంతో కూడినటువంటి కాకితో కూడినటువంటి విగ్రహం అనేది బహుశా నాకు తెలిసి కర్నూలు సిటీలో ఎక్కడ లేదనుకుంటా. ఇది ఒకటే కర్నూలు సిటీ అని కాదు, ప్రపంచంలో మన చేతుల్లో లెక్క పెట్టవచ్చు విగ్రహాలు. 1, 2, 3 ఈ విధంగా లెక్క పెట్టవచ్చు. మనకు చాలా ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి, పావుగడ్డ అని అలా ఇలా అని. అక్కడ దాదాపుగా విగ్రహం ఉండదు, ఒక రాతి మాత్రమే ఉంటుంది. ఇలా శని వాహనంపై కూర్చొని ఉండడం మాత్రం చాలా అరుదండి. 1, 2, 3 ఈ విధంగానే ఉంటాయి. అంటే చాలా రేర్ అన్నట్టు. చాలా రేర్. మీ పేరు స్వామి? నా పేరు శివకుమార్ శర్మ అండి. ఓకే. అంటే ఈ ఏరియా ఏం స్వామి? ఇది ఆరోరా నగర్ బి క్యాంప్ అండి. బి క్యాంప్. ఓకే ఓకే ఓకే. మంచి కార్యక్రమం స్వామి. అంతా ఈశ్వరేచ్ఛ అండి, మనదేం లేదు. ఓకే ఓకే ఓకే.